సార్ తమిళనాడు రాజకీయాలని ఆంధ్ర రాజకీయాలను ముడిపెడితే ఈ రోజున వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అని కూడా కొంతమంది మాట్లాడుకునే పరిస్థితి. మీరేమంటారు సార్? ఆ రాజకీయాలు మన రాజకీయాలకు దానికి దీనికి మన సంబంధం లేదండి. కాకపోతే అక్కడ ప్రజలకి మనకి లింకులు ఉన్నాయి. మనాళ్ళు చాలా మంది ఉన్నారు. డిఎంకే వాస్తవానికి ఓడిపోయేది కాదు. ఆయన చేసిన తప్పు ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆయన దెబ్బతిన్నాడు. వాస్తవంగా విజయ్ ఏమన్నా మాస్ ఫాలోయింగ్ లీడరు. మనకు పవన్ కళ్యాణ్ ఎట్టాగో ఇక్కడ అతను కూడా సినిమాల్లో మాస్ ఫాలోయింగ్. అతను క్యారెక్టర్ గురించి డిఎంకే మాట్లాడటం వలన డిఎంకే పతనమైంది. ఎప్పుడైనా వ్యవస్థలో మన పార్టీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, పక్కనాడు పార్టీ గురించి మనకు అవసరంలా, వాడి వ్యక్తిగత జీవితం మనకు అవసరంలా. ఇవాళ వైసీపీ నాయకులు చేస్తుంది కూడా ఈ ఆటకు కూడా వాళ్ళు మారరో మార్పు రాదు. ఇదే 11 సీట్లు రేపు ఒక సీటుకి వస్తారు వీళ్ళు. ఇట్లాగే ఉంటే ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే వేలెత్తి చూపి నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు దేనికి సార్? అది నా ఇష్టం, నా కుటుంబం, అది నాలోనే ఉండేది, వ్యక్తిగతం. మరి మీరు పద్దాకల పవన్ కళ్యాణ్ 3 చేసుకున్నాడు, విజయ్ 1 చేసుకున్నాడు. మరి రోజా ఎందుకు వెళ్ళింది సార్ అక్కడికి? డిఎంకే ప్రచారానికి వెళ్ళింది. సరే అక్కడ గెలిచారు. ఆమె తమిళనాడు కోడలో వెళ్ళింది. ఓకే, వాళ్ళకి మనకేం సంబంధం? మనం విడిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఇక్కడ పరిపాలన బాగుంది. ఏదో అక్కడ ఆయన వస్తాడు రేపు ఈయన వస్తాడని కాదు, మన భాష మారవాలి, మనం మారవాలి. పట్టుకున్నాడు జగన్ లాగా ఉన్నాడు అంటే జగన్ లాగా అంటే జగన్ గొడ్డలు పట్టుకున్నాడు, ఆయన కూడా గొడ్డలు పట్టుకుంటాడా రేపు? అది కరెక్ట్ కాదు సార్. ప్రతి వాడికి ఇప్పుడు మనము ప్రతిపక్షంలో ఉండవు, నువ్వు 11 ఉండా ప్రతిపక్ష నాయకుడివే. నీ లాంగ్వేజ్ మారాలి, ప్రతివాడిని ప్రేమతో పెంచాలి. కదిలితే నీకు అడ్డం వస్తే గొడ్డలతో నరికితేట సార్. జనానికి కావాల్సింది పాలన చేయాలి, సుస్థిర పాలన చేయాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదు, కులం గురించి మాట్లాడకూడదు, ఇంట్లో పిల్లల గురించి మాట్లాడకూడదు. ఇవన్నీ తెలుసుకుంటే రేపు పెద్ద నాయకుడు అవుతాడు. ఆయన తెలుసుకోడు, వీళ్ళు మారరు. ఇట్లాగే ఈ కూటమి ఉండిద్ది, వీళ్ళు సంకనాకి పోతారు. ఎంతకంటే చెప్పేది గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే చెప్పారు గతంలో చంద్రబాబు గారు చెప్పినట్టుగా విశాఖకి రైల్వే జోన్ కానివ్వండి, అట్లాగే పరిశ్రమలు పెట్టుబడులు ఇవన్నీ తీసుకొస్తున్నా కూడా ఇంకా ఏదో విధంగా పులుముదాం లేకపోతే అంటే సార్ వీళ్ళకేందంటే రాజకీయాలు కూడా తీసుకొద్దాం. ఈ రాజకీయంగా సార్ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అడుక్కు తినటం కావాలి. వీళ్ళకి ఈ కుల మతాలతో కొట్టుకోవాలి. వీళ్ళు ఇక్కడ ఎవరికి కావాలంటారు? ఈ వైసీపీ పార్టీకి ఈ అన్ని ఫ్యాక్టరీలు వస్తే వీళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయి బాగా ఉంటారు. అదే ఏమి రాకపోతే ఈ జెండాలు పట్టుకుని వీళ్ళు ఎంపట తిరుగుతారు. నరుకుదామా, పీకుదామా, వేసేద్దామా అని ఉంటారు. ఎందుకు సార్ అంతా? నీకు ఫ్యాక్టరీ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ వస్తే మాకు వస్తాయి. రింగ్ రోడ్లు అమరావతి డెవలప్ అయితే మా పిల్లలు కూడా వెళ్ళి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. మేము లెగలని రోజుల్లో వచ్చి మమ్మల్ని చూస్తారు సార్. ఈ కొట్లాట్లకి వెళ్తే ఏముంది సార్? కేసులకి వెళ్తే డబ్బులు ఉండవు, నాయకుడు రాడు, జైల్లో ఉండాలి. ఇవన్నీ మనకు దేనికి సార్? ప్రతి గవర్నమెంట్ ఉపాధి చూపిస్తే సంక్షేమం ఆటోమేటిక్గా వచ్చేసింది. వాడు సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు. అసలు సంపాదన లేకపోతే ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం సార్? దొంగతనాలు చేయాలి, లూటీ చేయాలి, నరకాలి. గవర్నమెంట్ నాయకులు అది ఆలోచించాలి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజలు ఎట్లా సంక్షేమంకి వెళ్ళాలి, ఎట్లా పని చేస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎట్లా నిలదొక్కుంటారనేది ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇవాళ క్లియర్ కట్గా ఉంది. మరి ఆ పార్టీకి ఏం లేదు. ఎవరింటో వాళ్ళ పిల్లల్ని లాక్కొద్దామా, ఎవరిని లాక్కొద్దామా, ఎవరితో గొడవలు కులమతాల గొడవలు పెడదామా, దానివల్ల లబ్ధి పొంది మనం ఓట్లు దాచి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి మొత్తం దోసుకుంటే వీళ్ళు అడుపు తింటా ఉండాలా అని కావాలి వీళ్ళకి. ఇది ఒక్కటే వైసీపీకి జాత అయింది. కానీ వైసీపీ గురించి మనం అంత మాట్లాడుకోవటం కూడా మంచిది కాదు. దేనికంటే వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనీరు. వాళ్ళకి పక్క రాష్ట్రాల్లోది కావాలి, మైనింగ్ కావాలి, డబ్బు కావాలి. అది పంచితే జనం వేస్తారు అనుకున్నారు. అందుకనే 11 సీట్లకు వచ్చింది. రేపు 1 సీట్కే ఖాయం అయింది. బాబా, ఈ రోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రాకు ఆపాదిస్తూ అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నాడు కాబట్టి ఆయనకు ప్రపంచం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యాడు విజయ్ అని చెప్తున్నారు. ఏంటి బాబాయ్ ఆలోచన? జగన్మోహన్ ప్రపంచం ఉంటే మరి పోయినసారి 11 రావాలిగా. కేసీఆర్ సహవాసం చేశాడు, కేసీఆర్ పోయాడు. మరి స్టాలిన్ సహవాసం చేశాడు, ఫస్ట్లో స్టాలిన్ పోయాడు. మరి రోజే వెళ్ళింది ఆ ప్రచారానికి. రోజే వెళ్ళింది కూడా మొత్తం పోయింది. స్టాలిన్ సహవాసం చేశాడు ఇంతకుముందు. మరి స్టాలిన్ ఇంత పాటు స్టాలిన్ కూడా పోయాడు. అటు కేసీఆర్ స్టాలిన్ పోతే ఈయన ప్రవచనం తమిళనాడులో ఎట్టుంటుంది? ఈయన ప్రవాసన తమిళనాడులో ఏం లేదు అసలే. మన ఆంధ్రాలోనే ఈ రకంగా చేస్తుంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, బోర్డు కంపెనీలు వచ్చినాయి. ఇలా ఏ జిల్లాకు పడితే ఆ జిల్లాకి రైల్వే జోన్ పోతుంది ఆల్రెడీ. అది వరకు ఇది వచ్చింది అనుకో. రాజధాని చట్టబద్ధత చేశారు పార్లమెంట్లో.
ఇప్పుడు ఏ రోజుకు ఒకటి కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఇక అయిపోయింది వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. అన్ని కుంభకోణాలే కదండి. వాళ్ళ చోటు పేపర్లో పెద్దరెడ్డి రామచంద్రశెట్టి రోడ్లు లేకోకుండా నేసామని చెప్పాడు. ఒక ఆయన గన్నులు దొంగిపోయాడు. 100 కోట్ల రూపాయలు గన్నులు అన్ని దాచుకున్నాడు. గ్రానైట్ దాచాడు. మరి అన్ని కుంభకోణాలు కదా. మద్యం కుంభకోణం, మరకామడి కేసు, మరి ఈ లడ్డు కల్తీ, మరి ఇన్ని కుంభకోణాలు ఉంటే ఎవడ కుంభకోణం లేదు చెప్పండి. కార్మిక నాశనం, ఈ మద్యం కుంభకోణం, మంత్రులందరూ సగం మంత్రులు కొంత కుంభకోణం, అంత ఇళ్ల స్థలాల్లో మరి 10,000 కోట్లు కుంభకోణం ఇళ్ల స్థలాలు. ఇన్ని చేస్తే ప్రజలు మ్యాండేటరీగా 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీన్ని తీసుకెళ్లి చెన్నై రాజకీయాలు ప్రతిపక్ష హోదా ఈసారి 11 సీట్లు కాదు, 2 సీట్లు కూడా రావు ఈసారి. అసలు జీరో అయిపోవటం. వైసీపీకి ఎవరు లేరు. జగన్ దాడి జగన్ వాళ్ళది ఎందుకు గెలిచి జగన్ మళ్ళీ మరి రోజు వెళ్ళిందిగా. మరి దాడి గెలవలేదా? రోజా స్టాలిన్కి వెళ్ళింది ప్రచారానికి. రోజా వెళ్ళింది, ఒక ఓటు పడలేదు. జగన్ వెళ్ళాడా ప్రచారానికి? విజయ్కి ఏమని ఓట్లు? జగన్ వెళ్ళాడా? వెళ్ళలేదుగా. మరి అసలు జగన్ ప్రవచనం ఎట్ట అయింది? జగన్ ప్రవచనం ఎట్ట అయింది? రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు దానికి దీనికి ఏం తేడా ఉందో? ఇప్పుడు తెలంగాణ ఉంది, దాని రాజకీయం దానికి వేరే. ఇప్పుడు తమిళనాడే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు 10 సంవత్సరాలు వెళ్ళింది మమతా బెనర్జీ. 10 సంవత్సరాలు గాలి కొట్టిపోయింది అంతే. జనం మార్పు కోరుకుంటున్నారు. తమిళనాడులో అయితే ప్రతి 5 సంవత్సరాలకి మార్పు కోరుకుంటున్నారు. ఇది కాదు, ఇవిడేనే కనుక ఏదో ప్రభుత్వం వస్తానే ఉంది. 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం, 5 సంవత్సరాలు తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆయన తీసుకొచ్చి లేదు రప్పరవ్వ బ్యాచ్ ఏదో మా వల్ల గెలిచాడు అట్ట కుదిరిద్ది. అయితే బొలుపుని చూసి వాపనుకుంటే ఎట్ట కుదిరిద్ది? అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత 2 ఏళ్లుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఎట్లుంది బాబు? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి, బ్రహ్మాండంగా చేస్తుంది. అన్ని పనులు బాగానే చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ రావడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మొత్తం అన్ని చెప్పుకుంటే అంత పింఛన్ల కాడ నుంచి 4,000 రూపాయల పింఛన్లు ఏ రాష్ట్రంలో అవుతుంది? ఏ రాష్ట్రంలో లేదు. 4,000 రూపాయల పింఛన్లు తెల్లారిపాడి తీసుకొచ్చి ఇస్తున్నారు. రోజు ముందలేది ఇస్తున్నారు అవకాశం ఉంటే. మరి తల్లికి 100 డబ్బులు వేసారా? ఇంటి 4 ఉంటే 4, 3 ఉంటే 3, 4 వేసారా? మరి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా? ఉచిత బస్సు చెప్పినవి అన్ని చేస్తున్నారు కదా. ఈ కూటమి ప్రభుత్వానికి తిరిగిలేదు. ఈ 5 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాల దాకా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అది పక్క రాష్ట్రాలకి దీనికి సంబంధం ఉండదు. అది ఈ రోజున తమిళనాడు రాజకీయాలని, ఆంధ్ర రాజకీయాలని ముడిపెడుతున్నారు. అదేమంటే అక్కడ విజయ్ గెలవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. తమిళనాడు రాజకీయాలను ఆంధ్ర రాజకీయాలతో ముడిపెట్టచ్చు అంటారు. అసలు దానికి సంబంధమే లేదండి. అసలు తమిళనాడు రాజకీయానికి ఆంధ్ర రాజకీయాలకి సంబంధమే లేదు. అసలు మామూలుగా వాళ్ళు ఏదో పెళ్లిలో కొంచెం ఎదురుపడి ఆయన ఏదో కొంచెం మాట్లాడారని చెప్పి అది వైసీపీ వాళ్ళు అట్లా రుద్దుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవంగా ఏంటంటే తన టాలెంట్ తనకు ఉంది. తమిళనాడులో చేసుకున్నాడు, కష్టపడ్డాడు, ఎవరితో మద్దతులను చేసుకున్నాడు, బాగుంది, వచ్చాడు అంతవరకే. వీళ్ళతో అయితే సంబంధం లేని మేడం. కానీ అంటే ఈ రోజున అన్నీ ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు అమరావతి, మరోవైపు పోలవరం, ఇట్లా అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకెళ్తుంటే దీన్ని ఏదో ఒక విధంగా సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పి ఎక్కడో జరిగిన ఎన్నికలను కూడా ఇక్కడ తీసుకొచ్చి అది వాళ్ళ శాతగానితనం సార్. వాళ్ళు చేయలేక వేరే వాళ్ళు చేస్తుంటే వచ్చలేని తనం అది. అలాంటిది కాదు సార్. వాళ్ళు అన్ని దీనిలో కూడా అన్ని పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ప్రజలను మెచ్చుకుంటున్నారు. ఇవాళ మనం ఎక్కడుంటే చూడలేం కదా సార్. స్టేట్ మీద చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడేం చేస్తున్నారు ఏందనేది మనం ఇక్కడ కూర్చుంటే అర్థం కాదు కదా. ఏదో మామూలుగా అక్కడ బాహుబలి సినిమా ఎక్కడ అది ఇదని అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూడండి, రాజధానిలో పనులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక అవగాహన చేసుకొని మీకు చూస్తేనే కదా మీకు తెలిసేది. మీరు ఇంట్లో ఉంటే మీకు తెలియదు. అది ఇవాళ నెంబర్ 1గా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మార్పు ఉందనుకోవచ్చంటారా? ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది పరిస్థితి? మార్పు అనేది సార్ అది ప్రజల్లో ఉండేది సార్. అది ప్రజలందరికీ తెలుసు. ఏం చేయాలి ఏందనేది వాళ్ళకి తెలిసిద్ది. ఎందుకంటే మనం చెప్తే నోటితో చెప్తే అనేది కాదు. బాబు గారు బాగా చేస్తున్నాడు, అతనికి నమ్మకంగా మళ్ళీ ఇంకోసారి గెలిపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా. ప్రజల్లో ఏ ఇబ్బంది లేదు. చదువుల్లో అయినా సరే, పథకాల్లో అయినా సరే, రైతులకు సంబంధించి ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బాగుంది. అలాగే తమిళనాడులో ఈ రోజున ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర ఎన్నికలతో ముడిపెట్టడం, అదేమంటే మా జగన్ ఫోటో పట్టుకోవడం వల్లే విజయ్ గెలిచాడని చెప్పి వచ్చాడు. జగన్ అసలు అన్ని కూడా వచ్చాయి కాదు. జగన్ గారి ఫోటో పట్టుకుంటే ఏదో సినిమా యాక్టర్ క్రేజ్ అంతే. అక్కడ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు ఒకటేనంటారా? లేదు లేదు,
దానికి దీనికి ముడి పెడతాం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది బాబాయ్ ఈ రోజున ఈ 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు? అద్భుతం, ఉమ్. బ్రహ్మాండంగా ఉంది. ఉమ్. రాజధాని ఎంత బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. పోలవరం ముందు నాటికి పూర్తి అయిపోతుందంట. ఉమ్. ఆ? ఏమన్నా రూపాయి పెట్టాడు, రోడ్లు బ్రహ్మాండంగా చేశారే. ఆ? ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏదో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే వైసీపీ నాయకులు ఆడ రోత రాంబాబు గారు అదేమండి అక్కడ తండ్రి కొడుకులాగా ఇక్కడ తండ్రి కొడుకులు అవుతారు అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. లేదులే కానీ ఇక్కడ డోకా లేదు, ఇక్కడికి జగన్ గారు వచ్చే ప్రశ్నే లేదు అసలు. లేదు ఆహా. ఆలోచించారంటావు. 11 ఒకటి వస్తుందో 2 వస్తాయి ఈసారి.